నిర్గమకాండము 2వ అధ్యాయము 25వ వచనం. ఇరవై 24 నుండి చదువుతాను. కాగా దేవుడు వారి మునుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకుని దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. తర్వాత 3వ అధ్యాయము 7వ వచనం, అది కూడా చదువుకుందాం. 3వ అధ్యాయము 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజలు బాధలు నిశ్చయముగా చూచితిని. పనులలో తాము కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. 8వ వచనం ఆఖరి భాగం, లేకుంటే అది కూడా పూర్తిగా చదువుదాం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులను, హిత్తీయులను, అమోరీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశమును వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. తర్వాత 9వ వచనం ఆఖరి భాగంలో, నిజముగా నా ఐగుప్తీయులు వారిని పెట్టిన హింసను, ఐగుప్తీయులు వారి పెట్టుచున్న హింసను చూచి తిని. ప్రేమగల పరలోకపు తండ్రి, నమ్మకమైన గొప్ప దేవ, ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనములు చెల్లిస్తున్నాం. అపాత్రుడ యజ్ఞుడైన నన్ను సెలవు చాటును మరుగు చేసి నీ ప్రజల కొరకు విరిచి పంచిపెట్టి ఆశ్చర్యమైన సంగతులు చూడడానికి కృప నిమ్మని ఏడుకుంటూ, ప్రభా ఇంకా ఎవరైనా ఏర్పాట్లు ఉంటే వారు నడిపించమని నీ దయగల హస్తాలకు అప్పగిస్తే యేసునామమున వేడుకున్నాం తండ్రి. దేవుని నిత్యమైనటువంటి ప్రేమకు మానవుడు అపాత్రుడు అని ఈ అధ్యాయం చెబుతూ ఉన్నది. మానవుడు స్వార్థప్రియుడు, మానవుడు అసూయ కలిగిన వాడు, మానవుడు సులాభాపేక్ష గలవాడు, మానవుడు చెప్పండి. మానవునిలో యెషయా భక్తుడు అన్నాడు, నడినెత్తి నుండి అరికాల వరకు ఎక్కడ చూసినా గాయములే. ఇది ఏం మాట్లాడుతుందంటే, ఎక్కడ చూసినా మానవుడు లోపములు కలిగినటువంటి వాడు. దేవాది దేవుడు, భూమి ఆకాశములు పట్టచాలినటువంటి దేవుడు మానవులను చూసినాడంట. ఎవరిని చూసినాడు? మానవులను చూసినాడు. ఆయన చూచి ఎన్ని సంవత్సరాలు చూశాడు? 400 సంవత్సరాలకు నేను వచ్చి నేనే మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తాను, నేనే మిమ్మల్ని ఒక జనముగా ఉంచుతాను, ప్రపంచమంతా కూడా మిమ్మల్ని చూస్తుంది అని చెప్పాడు. ఆ దేవుడు మీరు వెళుతున్నటువంటి మార్గాలలో భయంకరమైనటువంటి శత్రు శేషములు ఉంటాయి. మీరు ఎన్నడూ చూడని మనుషులు ఉంటారు. వాళ్ళని జయించి శ్రేష్టకరమైనటువంటి దేశంలోనికి మిమ్మల్ని తీసుకొని వస్తానన్నాడు. దేవుడు శ్రేష్ఠుడు, అతి శ్రేష్ఠుడు గనుకనే నిన్ను నన్ను ఇలాగున పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే పరలోక సంబంధమైనటువంటిది. లోకమే మోయాబు, లోకమే అమోరీలు కదా, ఫెరిజ్జీలు, హిత్తీయులు, వీళ్ళందరూ కూడా లోకమునకు సాదృశ్యంగా ఉన్నారు. ఇవి మానవుని అలవాట్లకు సంకేతం. వీటి నుండి దేవుడు వీటిని జయించి మనము దేవుని రాజ్యమునకు చేరాలనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంటున్నది. అందుకనే 430 సంవత్సరాల తర్వాత దేవుడు ఆ ప్రజలను దర్శించాడు. 430 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు ఎందుకు లేట్ అయిందంటే దానికి కారణం దేవుడు కాదు.
మనుషుడు. ఎవరు? మనుషుడు. మోషేలో ఉన్నటువంటి కల్మషం అంతా తీసివేయడానికి 30 సంవత్సరాలు తీసుకున్నాడు దేవుడు. ఆయన టయానికే వచ్చాడు, దర్శించాడు, వారి భారములు చూశాడు, వారి కష్టపెట్టిన విధానమును చూశాడు, వారికి సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనం అలాగున దేవుడు చూసి వారి బాధను చూశాడు, వారి హింసని చూశాడు, వారి కష్టాన్ని చూశాడు, వారిని ఎట్లయినా బయటికి తీసుకురావాలి. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఇక్కడ ఐగుప్తి అనంటే 2 శిక్ష అని అర్థం. ఎంత శిక్ష? 2 శిక్ష. మరి మన జీవితంలో 2 మరణాలు కదా. ఒకటి శరీరం చనిపోతుంది, రెండవది ఆత్మ చచ్చిపోతుంది. దేవుని ఎరగకపోతే, సృష్టికర్తను ఎరగకపోతే ఆ ఆత్మను సావకూడదనే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయి ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. ఆనాడు ఆ ప్రజల దగ్గరకు దిగి వచ్చాడంట. ఎట్టొచ్చినాడు చెప్పండి రమేష్? ఎట్టొచ్చినాడు? దేవుడు దిగి వచ్చినాడు. ఈ మానవుని కొరకు, ఇలాంటి లోపంలో కలిగిన వాని కొరకు దేవుడు దిగి వచ్చాడు. ఈనాడు దేవుడు నీ కొరకు, నా కొరకు దిగి వచ్చాడు. దిగి వచ్చాడంటే ఏం మాట్లాడుతుంది అని అంటే ఆయన తగ్గింపును గురించి మాట్లాడుతుంది, ఆయన దీనత్వం గురించి మాట్లాడుతుంది, ఆయన రిక్తత్వం గురించి మాట్లాడుతుంది. అంత గొప్ప దేవుడు ఆ ప్రజలను విడిపించుటకు ఆకాశం నుండి 10 అద్భుతములు చేశాడు. వారి కొరకు ఏం చేసినాడు? 10 అద్భుతాలు చేసిన తర్వాత సముద్రంను చీల్చాడు, సముద్రంలో నుండి నడిపించాడు. అటు తర్వాత ఏం చేశాడు? వారి కొరకు ఆకాశం నుండి ఆహారము కురిపించాడు. ఆయనే వారి మధ్యలో ఉండి నడిచాడు. ఆయనే వారి మధ్యలో దీపస్తంభముగా, అగ్ని స్తంభముగా వారి ముందుండి నడిచాడు. ఎందుకు అట్లా నడిచాడంటే రాత్రి క్రూర మృగాలు ఉంటాయి కదా. రాత్రి ఏముంటాయి? క్రూర మృగాలు రాత్రి వేటాడతాయి. అవి రాత్రే తిరుగుతాయి. ఆ ప్రజలను చంపడానికి ఎప్పుడు వస్తాయి? రాత్రే వస్తాయి. అందుకనే రాత్రి అగ్ని స్తంభముగా వచ్చాడు. అంటే అర్థమేమి? వారి క్రూరత్వం నుండి కాపాడేదానికి, క్రూర మృగాల నుండి కాపాడే. అగ్ని ఉంటే ఏ అడవి జంతువు అక్కడికి రాదు. ఉదయం ఎండ, తన ప్రజలు అలసట పొందకూడదు, తన ప్రజలు ఎండలో ఇబ్బంది పడకూడదని మేఘ స్తంభముగా ఉన్నాడు. అందుకని మనం పాట పాడతాం, రాత్రిలో అగ్ని స్తంభముగా, పగటిలో మేఘ స్తంభముగా, రక్షకుడుగా ఉన్నావు. రక్షకుడుగా ఉన్నాడు. అది ఊగు రాసిన పాట కాదు. రక్షకుడుగా ఉంటివి. వాక్యం అనే మనతో పోషించినావు. క్రీస్తు అనే బండ నుండి నీళ్ళు ఇచ్చినావు. పాత నిబంధనలో జరిగినటువంటి సంభవాలన్నీ ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాయి. ఇక్కడ అదే మాట ఏమంటున్నాడు? 25వ వచనంలో, దేవుడు ఇశ్రాయేలీయులను చూశాను. దేవుడు కానీ మనల్ని చూడకపోతే ఈనాడు మన బతుకు ఉండేది కాదు. ఏమ్మా వింటున్నారా? ఈనాడు దేవుడు కానీ మనల్ని చూడకపోతే, దేవుడు కానీ కరుణించకపోతే, దేవుడు కానీ కనికరం చూపకపోతే ఈనాడు మనం ఉండేవాళ్ళము కాదు. ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినారు, కాలం అయిపోయినారు. గొప్పవాళ్ళు, ఐశ్వర్యవంతులు, మరణానికి మర్యాద లేదు. చిన్నవారనలే, పెద్దవారనలే, ఎప్పుడు వస్తుందో, ఏ విధంగా వస్తుందో తెలియదు. ఈనాడు బతికున్నామంటే దేవుని యొక్క మహాకృప. అందుకనే ఇక్కడ అదే మాట మాట్లాడుతున్నాడు అనమాట. ఆయన చూచెను. దేవుడు మనల్ని చూచేవాడు. చాలాసార్లు నన్ను దేవుడు ఏడ చూస్తాడబ్బా, దేవుడు ఏడ చూస్తాడు, దేవుడు తిట్టవుతుంది. అది దేవుని తప్పు కాదు, అది దేవుని తప్పు కాదు. మనము చాలాసార్లు మనకున్నటువంటి లోపమును, మనకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి దౌర్బల్యతను మనం ఎరగం. స్వప్నక నిద్రపోకండి. దౌర్బల్యతను మనం ఎరగం. అందుకనే దేవుడు మనల్ని చూడలేనట్టుగా సాతానుడు మనకు చూపిస్తాడు. ఏంటి మనకున్న దౌర్బల్యం అంటే, దేవుని ఎరిగి ఆయన దగ్గరికి రాకుండా, ఆయన పాదాలు పట్టుకోకుండా, సొంత జ్ఞానం చేత, సొంత ఆలోచన చేత మనము సరెండర్ కాదే దేవుడు ఏమీ చేయడు. మన భాషలో చెప్పాలంటే పిండి కొద్దీ రొట్టె. మన భాషలో చెప్పాలంటే
నీ ఆత్మీయమైనటువంటి సామర్థ్యం బట్టి, వారి యొక్క సామర్థ్యం బట్టి దేవుడు ఇస్తాడు. అయితే ఇక్కడ చూసినప్పుడు దేవుడు వారిని చూసాను. నిజంగా అందరినీ దేవుడు చూస్తాడు. ఆయన కన్నులు మంచివారిని చూచున్నవి, మంచివారిని చూచున్నవి, చెడ్డవారిని చూచున్నాయి. కాబట్టి ఇక్కడ చూశాను అనే మాటను చూసినప్పుడు మనం కొన్ని తలంపులు చూస్తాం. దేవుడు ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనల్ని చూచాడు. మొట్టమొదటిగా దేవుడు ఆయన చూచి ఆయనే దిగి వచ్చాడు. మోషతో అంటాడు, రమ్ము ఇప్పుడు మనం వెళుదాము రండి. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 34వ వచనం, నా ప్రజల బాధను చూచి తిని అని. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 34వ వచనం, ఐగుప్తులోనున్న నా ప్రజల దురావస్థతను నేను నిదానించి చూచి తిని, వారి మూలుగును వింటిని, వారిని విడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తుకు పంపుతున్నాను అతనితో చెప్పాను. ఇంకో చోట అంటాడు, నా ప్రజల బాధను చూచి నేను దిగి వచ్చినాను, రమ్ము అంటే పోదామురా. నా ప్రజల బాధను చూసినాను, వారి దురావస్థతను. దురావస్థ అంటే ఏంది? దురావస్థ అంటే ఏంది? దురవస్థ అంటే ఏంది? చెడు. ఇంకా ఇంకా దురవస్థ అంటే ఇంకా చెప్పండి, మన భాషల్లో చెప్పండి. ఇంకా ఎంత? చాలా కష్టాలు పడి నలిగి 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 నలిగిపోతారు చూడి. చాలా కష్టాలమ్మా, మీ ఇంట్లో ఎట్లా ఏగినారో మీరు కదా మన భాషలో. ఇంకా ఏం చెప్తాము? ఎట్లా జయించినారో మీరు, అన్ని బాధల నుండి చచ్చిపోతారేమనుకుంటే అంటాం కదా. అట్లాంటి దురావస్థలు ఉన్నప్పుడు దేవుడు వారిని చూశాడు. నిజంగా అక్కడ రాయబడిన మాటలు కూడా అవే. ఏమనంటే, ఐగుప్తి రాజు అన్నాడు, మగపిల్లలందరినీ చంపివేయండి, ఆడపిల్లలను బ్రతకనియండి. ఎందుకు అట్లా అన్నాడంటే, మగపిల్లలు పెద్దగా అయితే యుద్ధం చేసినప్పుడు మనము దేవుడు వాళ్ళ కష్టపడినా అది మేలు కొరకే. ఎట్లా మేలు కొరకు చెప్పుదునా? వారిని ఎక్కడ పెట్టినాడు? రామశేషులో వారిని పెట్టాడు. అంటే అర్థమేమి? అక్కడ ఏ తెగులు రాని స్థలం అది. అన్ని తెగులు వచ్చినా ఆ స్థలంలోనికి మిశ్రాయం అంటారు దాన్ని, ఇంకా ఇబ్రు భాషలో. ఆ స్థలంలోనికి ఏం రాలేదు? తెగులు రాలేదు. చూడండి ఎంత అద్భుతం కదా. వాళ్ళ కష్టమని వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము చాలా కష్టాలు పడుతున్నాం అనుకున్నారు. కానీ దేవుని కాపుదల ఉన్నదనే సంగతి వారు. ఈనాడు మన జీవితాల్లో కూడా ఇలాగనే మనం కష్టాల్లో ఉంటాం, కానీ ఏ తెగులు మనల్ని సమీపించదు. అందుకని కీర్తన 91 కీర్తనల మాట అన్నాడు, ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు, ఏది మనల్ని ఏమి చేయదు. కారణం ఏంటంటే దేవుడు మనల్ని చూసి ఇక్కడ దిగి వచ్చాడు. నేను దిగి వచ్చేదనే అన్నాడు. ఆయన దిగి వచ్చినప్పుడు ఎట్లా వచ్చినాడు? మహామహుడైనటువంటి దేవుడు తన మహిమనంతా కోల్పోయి సాధారణమైన కదా, ఏ మనుషుడు గుర్తెరగకుండా తెలుసుకోకుండా, ఏ మనుషుని కూడా ఆయన దేవుడని మనుషుడు గుర్తెరగకుండా ఆయన దిగి వచ్చాడు. సమానమైన కుటుంబంలో పుట్టాడు. సమానమైనటువంటి కుటుంబం, ఎన్నిక లేని కుటుంబం, తృణీకారం పొందిన కుటుంబం. అందుకని ఎవరిని మనం తృణీకరించొద్దు. తృణీకరిస్తే వారు దీవించబడతారు. అయితే దేవుని వాక్యంలో అట్లనే జరిగింది, తృణీకరింపబడినటువంటి కుటుంబం. అందుకని కృపకు పాత్రలైన ఆ కుటుంబంలో ఆయన జన్మించాడు. ఆయన జన్మించి 33.5 సంవత్సరాలు జీవించాడు. 33.5 సంవత్సరాల జీవితంలో 30 సంవత్సరాలు ఆయన శకపని చేసి వడ్లవాని ఇంట్లో పుట్టాడు. వడ్లవాని ఇంట్లో పుట్టి వడ్రంగ పని చేసి, చెక్కలు చేసి, నాగేలు చేసి, పొలాలకి అన్ని పనులు చేశాడు. ఆయన జీవించిన జీవితంలో క్యాథలిక్ బైబిల్లో కొన్ని మాటలు ఉంటాయి, అవన్నీ మనకు బైబిల్లో లేవు, కానీ నేను కల్పితం అనుకుంటాను. యేసుప్రభు వారు ఆయన చేసిన వాటి బొమ్మల్లో కూడా, కట్టెల్లో కూడా కొన్ని మారిపోయినాయి, పక్షులకు లేచిపోయినాయని రకరకాలు చెప్తారు. అయితే అవన్నీ కూడా బైబిల్లో ఏం లేవు, కానీ అవన్నీ ఒక అపోహ. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన దిగి వచ్చినప్పుడు తన్ను తాను రిక్తుడుగా చేసుకున్నాడు. చాలామంది మనం చూపించుకునే దానికి ఇష్టపడతాం,
మనం సామాన్యులు కాదు, మేము ఉన్నతమైన వాళ్ళం. ఏమి లేకపోయినా కూడా మంచి వస్త్రధారణ, మంచి విలువైనటువంటివి ఏదేదో కొనుక్కొని మనం గొప్పగా కనపడాలి అందరిలో, బంధువుల మధ్యలో కదా, ఎంతో విలువ కనపడాలనుకుంటాం. అయితే ఆయన చూసినప్పుడు నిస్సహాయుడుగా, ఏమి లేనివాడుగా, పేదవాడుగా, రిక్తుడుగా తగ్గించుకొని ఆయన దిగి వచ్చాడు. దిగి వచ్చినప్పుడు ఏ మనుషుడు కూడా గుర్తుపట్టలేదు, ఏ మనుషుడు గుర్తుపట్టలే, ఆయన దయాదులు గుర్తుపట్టలే, వాళ్ళ బంధువులు గుర్తుపట్టలే, ఎవరు కూడా ఆయన గుర్తుపట్టలే. అయితే ఆయన్ని ఎరుగుటకు జాలరులకి, ఎవరికి బెస్తోళ్ళకి, బెస్త వాళ్ళకి, చేపలు పట్టుకునే వాళ్ళకి ప్రత్యక్షపరచుకున్నాడు. ఆ తర్వాత గొల్లవాళ్ళకి, మొట్టమొదటిగా గొల్లవాళ్ళకి, బోయ వాళ్ళకి ప్రత్యక్షపరచుకున్నాడు. జీవాల కాడు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వచ్చి, గొర్రెలు కాస్తున్న వారి దగ్గరికి వచ్చి మీకు శుభము కలుగును కాదు, రక్షణ వార్త అందించింది వాళ్ళకి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారికి రక్షకుడుగా అయినాడు. ఆ తర్వాత చెప్పండి ఇంకెవరికైనాడు. ఆ తర్వాత ఇంకా కొంతమందికి ప్రత్యక్షపరచుకున్నాడు. ఎవరికి ప్రత్యక్షపరచుకున్నాడు? గొల్లవాళ్ళ తర్వాత సామానులకి, ఎవరికి? సుంకరులకి, బెస్త వాళ్ళకి ప్రత్యక్షపరచుకున్నాడు. బెస్త వాళ్ళకి, చేపలు పట్టుకునేటువంటి సామానులకి, విద్యా జ్ఞానం లేని వారికి కనపరుచుకున్నాడు కదా. కాబట్టి అలాంటి వారికి, ఏది కూడా విద్య జ్ఞానం లేనటువంటి వారికి కనపరుచుకున్నాడు. ఆ తర్వాత ఎవరికి కనపరుచుకున్నాడు? ఆయన ఎవరు కనపరుచుకున్నారు? పాపాత్మురాలైనటువంటి స్త్రీకి. పాపాత్మురాలైనటువంటి స్త్రీకి, ఆ పిల్లని కరానేద్దాం. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ లోకంలో గనులకు కాదు, సామానులకి ఆయన కనపరుచుకున్నాడు. ఆ తర్వాత చూస్తే ఎక్కడో పశువులు కట్టేసినటువంటి పశువుల కాపరులకు కనపరుచుకున్నాడు. ఇంకా దీనత్వం చూస్తే ఇంకా ఒక గొప్ప సంగతి దేవుని వాక్యంలో రాయబడింది. కనుక ప్రియులారా, ఇంకా ఎలాంటి వారు కనపరుచుకున్నాడు ఆయన అంటే, పేతురు వచ్చినాడు, సీమోను అయినటువంటి చర్మకారుని ఇంటి కదా, చర్మకారుని. దేవుని వాక్యంలో గాడిదలు మేపేది ఎవరు చెప్పండి? గాడిదలు మేపేవాళ్ళు ఎవరు? వాళ్ళకి కనపరుచుకున్నాడు. ఆడపోతే ఎవరు వాళ్ళు అంటే, ఆ గాడిద కట్టేసినాడు ఇంటి పక్కన, వాళ్ళకి కనపరుచుకున్నాడు. ఆ గాడిద నిప్పుకరాది నాకు అవసరం అన్నాడు. వాళ్ళకి ఇది ఎవరికి అంటే ప్రభుకు కావాల్సిందంటే సాగల వాళ్ళకి కనపరుచుకున్నాడు. యేసు ప్రభు అందుకనే పౌలు అపోస్తలులు రాస్తూ, యేసుక్రీస్తు అందరికీ దేవుడు, ఒక కులానికి చెందినటువంటి వాడుగా అందరికీ కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనము ఆయన కంసలికి కనపరుచుకున్నాడు కదా. నేను కంసలి వంటి, అగ్ని వంటి వాడిని అన్నాడు. కంసలోకి కనపరుచుకున్నాడు. వీళ్ళకి లేదన్నికలే. లాస్ట్కి ఎవరు కనపరుచుకున్నారు? ఇప్పుడు చెప్తాను మీకు. ఎవరు కనపరుచుకున్నాడు? పేతురుతో అన్నాడు. ఒక దర్శనం చూపించినాడు. ఏం దర్శనం అది చెప్పండి? ఏం దర్శనం? యూదులు ఎవరితోనో మాట్లాడకూడదు, యూదులు ఎవరిని తాకకూడదు, వాళ్ళు తాగే నీళ్ళు కూడా ఎవరిని తాకకూడదు, వాళ్ళు వస్తుంటేనే పక్కకు పోవాల, అట్లాంటి ఘనత పొందినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఏం జరిగింది వాళ్ళకి అని అంటే, అమ్మ ఆ పాపనే అందరూ చూస్తారు, వాక్యం వినకుండా ఆ పాపను బయట తీసుకోండి, బయట కూర్చోపో, నువ్వు బయట కూర్చోపో, పిల్లలు ఉన్న వాళ్ళని కూర్చోండి, వాక్యం వినేటోళ్ళ ముందు ఇక్కడ చూడండి. అలాగున ఏమన్నాడంటే, ప్రభువా నేను ఒక దుప్పటి దించబడింది 12వ అధ్యాయంలో కదా, ఒక దుప్పటి 10వ అధ్యాయంలో ఒక దుప్పటి ఆకాశం నుండి, దాంట్లో పక్షులు, జంతువులు, క్రూర మృగాలు, అన్ని రకాలైనటువంటి ఏమున్నాయి చెప్పండి? చతుష్పాద జంతువులు ఉన్నాయి. అవి మనకి సాదృశ్యం. పేతురుతో అన్నాడు ప్రభు, చంపుకొని తినండి. ప్రభు నేను సిద్ధమైన వాటిని ఎన్నడూ తినలే. అప్పుడు ఏ మనుషుడు నిషిద్ధమైన వాడు కాదు భూమి మీద అని చెప్పి పోతావంటే చర్మకారుడు కనపడినాడు. చర్మకారుడు అంటే ఎవరు? చర్మకారుడు అంటే ఎవరమ్మా? ఎవరు చర్మకారుడు? ఆయన చెప్పి చూడండి, చెప్పులు కుట్టేవానికి కనపడినాడు.
ఎవరికి? చెప్పులు కుట్టేటోళ్ళు ఎవరు? ఇప్పుడు అందరు కుడుతున్నారులే. ఎవరు కనపరుచుకున్నాడు? సీమోను చర్మకారుడైనా ఆ ఇంటికి పోతే అంతా తోలు వాసనే, ఏమైనా పెడతారేమో అనుకున్నాడు. వాళ్ళని చూసి దేవుడు, అక్కడ దేవుడు ఉన్నాడు చూసినాడు. అయ్యో, దేవుడు ఎవరిని నిషేధించడు, ఏ జన్మలోనైనా ఆయన అంగీకరిస్తే ఆయన వారిని కరుణించువాడై ఉన్నాడని చెప్పి ఆ చర్మకారుని. ఇప్పుడు యేసుప్రభు నమ్ముకుంటే ఏమంటారు అందరు మనల్ని? యేసుప్రభు నమ్ముకుంటే నువ్వు బయలు కానీ శూద్రులు కానీ ఎవరైనా నమ్ముకో, నువ్వు మాలదానివి మాది దానివి అంటారు. అందుకని కొంతమంది ఏం చేసినారు, వెనక జోసఫ్ రెడ్డి, జాన్ సుబ్బారెడ్డి, తర్వాత తర్వాత మోసే శెట్టి, తర్వాత ఆచారి కదా, పీటర్ ఆచారి, అన్ని పేర్లు అంటే కులం చెప్పాలని, అది కనపడాలని. నేను అనుకుంటాను చాలా వరకు ధన్యులు ఎవరంటే యశు వాళ్ళు ధన్యులు. ఎట్లా ధన్యులు చెప్తారు చూడండి. అందరూ తృణీకరించినారు. అందరూ తృణీకరిస్తే ఎక్కడో ఊర్లోనని చూడండి, అది బయటే. ఎక్కడ ఉంటారండి? బయటే బయటే. ప్రేమగల దేవుడు ఎట్లా దొరికినాడో మీకు చెప్తా. కోకిల ఉంది కదా, కోకిల మీకు చెప్పినాను అనుకుంటాను ఇంతకుముందు కూడా. మరి కోకిల ఎవరైనా చూసినారా? చూసిన వాళ్ళు చేయొద్దండి. కోకిల చూసినాను నేను. ఈయన ఎడమ చేయి ఎత్తినాడు చూడు, కుడి చేయికి బరువు అయినట్టుంది. కోకిల చూసిన, కోకిల ఎంత చక్కగా పాటలు పడుతుంది కదా, దాని అన్నం ఎంతో చక్కగా, అది షుగర్లే తింటుంది, విలువైనవే తింటుంది. అది బాగా ఈ టైంలోనే వచ్చేది. అప్పుడు వచ్చి అన్నిటికాడ కో కో అని అరుస్తుంది. దానికి అది ఒక్క పక్షితో జతగట్టదు, అది నానా పక్షులతో జతగడతారు. సరే, మొత్తానికి అది గుడ్లు పెట్టే టైం. ఏ టైము అందరు చెప్పండి? ఏ టైము? గుడ్లు పెట్టే టైం. దానికి గుడ్లు పెట్టడమే తెలుసు, కానీ 3 వారాలు పొదగాలనే సంగతి తెలియదు. 3 వారాలు పొదగాలనే సంగతి దానికి తెలియదు. అందుకని ఏం చేస్తుందంటే, దాని రంగులక్కడే రంగున్న పక్షి ఏది అని చూస్తుంది. దాని రంగులక్కడే రంగున్న పక్షి ఏది అని చూస్తుంది. చూస్తే దానికి కనపడేది ఏంటంటే కాకి కనపడుతుంది. ఏం కనపడుతుంది? అందరు చెప్పండి, ఏం కనపడుతుంది? ఆ పిల్లోని చూడండి, దాన్ని ఎక్కుతున్నాడు, తొక్కుతున్నాడు. ఇక్కడ ఇడిచిపెట్టండి, దగ్గరికి వచ్చి తోలుకొచ్చి ఇక్కడ ఇడిచి లోపలికి ఇడిచు. బలిపెట్టని తొక్కనేద్దండి. వినండి వినండి, కొట్టద్దు, వినండి. అయితే కాకి కనపడుతుంది దానికి. ఈ కాకి చాలా దానికి ఎంత తెలివంటే, ఆ జాతిలోనేమో కానీ 2 పొదుగుతాయి. ఆ జాతిలోనేమో కానీ 2 పొదుగుతాయి. కాసేపు ఆడకాకి, కాసేపు మగ కాకి, 2 పొదుగుతాయి. ఇప్పుడు ఆ కాకి లేచిపోయిన తర్వాత ఈ కాకి వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు దీనికి కష్టం, అది వచ్చి కనిపెట్టుకో అని ఉంటుంది. ఎప్పుడు పోతుంది ఇది, ఎప్పుడు అది వచ్చిన తర్వాత మళ్ళీ అయ్యో ఇవాళ అయితే లేదు, ఇంకోటి ఏదైనా ఉందేమో అని చూస్తే, ఓ మరి మొగల కోపిక తక్కువ కదా. తక్కువనా ఎక్కువనా? తక్కువ. ఇంకా రాలే, అడిగి వేను బ్రతుకొస్తామని చెప్పేసి ఇడిచిపెట్టిపోతుంది అంటారు. ఎంతసేపు అని కూర్చోవాలో, నేను కడుపు కలుసుకొని ఎక్కడ పోయింది ఎంకతో చూసొద్దామని చెప్పి ఇడిచిపెట్టిపోతుంది. అప్పుడు టైం బాగుంది, 2 కాకులు లేవు, నాకు బాగుండదు అని చెప్పి పోయి గుడ్లు మీద కూర్చో, గుడ్డు పెట్టిన తర్వాత వెళ్ళిపోతుంది. ఆ విధంగా అది ఏ దాని మీద అయితే తెలివి తక్కువ కాకలు దొరుకుతాయో అక్కడే పెడతాయి. ఈ కాకి ఏంటంటే, దానికి ఉన్న లక్షణం ఏంటంటే, తినే దాంట్లో తెలివితేటలు ఉంటాయి, కానీ గుడ్ల విషయంలో ఆ గుడ్లను కానీ అదే లేనుకుంటుంది. అది అకౌంట్ తెలియదు, దానికి లెక్క తెలియదు. అందుకని నేను 2 గుడ్లే కదా పెట్టేది, ఇప్పుడేంటి 3 ఉన్నాయి అనుకోదు. అది దాని మీద వచ్చి కూర్చుంటాడు. కూర్చున్న అక్కడ పొదుగుతాడు. పొదిగి 3 వారాల తర్వాత పిల్లలు పుడతాయి. నావి ఎన్ని పిల్లలు, నాకు ఎంతమంది పిల్లలు అని సంబరపడతారు. సంబరపడిన తర్వాత ఏడన్నా కప్పలు చచ్చిపోతే తీసుకొచ్చి
దాని కాలు వీకి నోట్లో పెడుతుంది, బాగా కమ్మగా తింటా ఉంది. ఆడాడ కళ్ళు ఆడాడ గలీజు అంతా పారేస్తే అది కూడా తీసుకొచ్చి పిల్లలు పెంచుకుంటారు. పెంచుకున్న తర్వాత కోకిలకి ఏం చేస్తారంటే ఫస్ట్ రెక్కలు వస్తాయి, ఆ తర్వాత కూత వస్తుంది. కాకి కట్ట కాదు, కూత వచ్చిన తర్వాత రెక్కలు వస్తాయి. ఇప్పుడు ఈ కోకిల ఏం చేసిందంటే కాకేమో కావనే, కాకి పిల్లేమో కావనే, కోయిల పిల్లేమో కూవనే. అప్పుడు దీనికి అనుమానం వస్తుంది, హే నువ్వు ఎప్పుడు వచ్చినావే, నేను అది అట్లా అన్నదనుకో, నేను చెప్తాను ఓకే, ఎప్పుడు వచ్చినావే, నువ్వు ఎవరే, నా గూట్లోకి వచ్చినావు, నా పిల్లలకి వచ్చినావు అని పొడుస్తూ ఉంటుందంట. పొడుస్తూ ఉంటే అదంటదంట, అమ్మా నీ పుట్ట కిందే 3 వారాలు బతికినావు కదమ్మా, నేను నీ పిల్లనే అమ్మా అంటే, నువ్వు నా పిల్ల కాదే నువ్వు అని చెప్పి అటువేనాడు ఈయన అటువేనాడు, ఏమే అటువేనావు అంటే, ఏమే చూతురా మన పిల్లలకి ఇంకోటి వచ్చి దూరింది అంటే, రాని కోతులకి కాకులకి చాలా కమిట్మెంట్ ఉంటుంది. ఒకటి అరిచే 10 అరచవి. కాకిని కానీ కోతిని కానీ గెలకకూడదు, అవి నేను గుర్తుపెట్టుకుంటాయి. అర్థమైంది? అట్లా అన్నీ కలిసి అప్పుడు అన్నీ కలుస్తాయి. కొరుకుతూ ఉంటే తిడుతూ ఉంటే ఊరు వెలుపలకి తరుముకుంటూ పోతే ఇప్పుడు దానికి అర్థమైపోతుంది, ఎట చేయాలో అబ్బాయి వీటితో తప్పించుకోవాలంటే చచ్చిపోయేటట్టున్నానని చెప్పి ఆడ చేనులకు కంప పెట్టినారు. చేనులకు కంప పెట్టింటే ఆ కంపలేక లోపలికి దూరిపోతుంది. ఈ కాకలు దూరే అలవాటు దానికి ఉండదు. దూరింది, రావే బయటికి నీ కథ చెప్తామంటే, అమ్మా నేను నీ పిల్లనే కదా లోపల. అప్పుడు ఏం చేస్తుందంటే, అమ్మ రోజు తెచ్చి పెడితే తినింది, ఇప్పుడు అమ్మలేదు. ఏమైంది? అమ్మలేదు, తెచ్చిపెట్టేటో లేదు. ఇప్పుడు కడుపు మంటలే కానీ ఎట్లన్నా కానీ ఏమైనా తినాలని చెప్పి లోపలికి పోతే ఆడ ఎర్ర దొండబండ్లు ఎర్ర మాగినట్టు ఏటివి ఇవి అని చెప్పి ముక్కుతో పొడుస్తుంది. పొడిచేసరికి దాని యొక్క రసం నోట, అరే ఈ మకరందము మాధుర్యము, ఈ ఇంత మాధుర్యాన్ని ఇంత మకరందాన్ని నేను ఎట్లా పోగొట్టుకుంటేని, ఇది వాళ్ళందరూ తరముడు ద్వారా ఈ మకరందం నాకు దొరికింది. అదే యేసుప్రభు దొరికినది వాళ్ళకి. అర్థమైందా? అందరూ తరముడు, అందరూ తృణీకరించడం ద్వారా, అందరూ అవమానించడం ద్వారా, అందరూ లేచిపానడం ద్వారా వాళ్ళకి ఎవరు దొరికినారంటే ఆ మకరందమైనటువంటి దేవుడు దొరికి, ఆ చర్మకారునికి దేవుడు కృప చూపించాడు, ఆ చర్మకారునికి కరుణించినాడు. మొట్టమొదటి వ్యక్తి, రక్షించబడిన వ్యక్తి ఆయనే. ఆ తర్వాత ఇంకొక ఆయన దగ్గరికి వచ్చాడు. కనుక ప్రియులారా, దేవుడు మనల్ని కరుణించకపోతే, దేవుడు మన దగ్గరికి దిగి వచ్చి ఆయన కల్వరి శిలువలో ప్రాణం ఇవ్వకపోతే ఈనాడు మనం ఇక్కడ ఉండే వాళ్ళము. కాబట్టి ఆయన మనల్ని చూచి, ఆయన మనల కొరకు దిగి వచ్చి తను తాను రిక్తుడుగా చేసుకున్నాడు. తర్వాత 2వ భాగం చూడండి, దేవుని వాక్యంలో నుండి యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం. ఎప్పుడు చూసినాడో చూడండి. ఇప్పుడు మనం ఈ కోయిల గురించి అన్నాం కదా, ఇంకొక వాక్యం ఉంది. చూడండి, అలాంటి కోయిలకి ఇప్పుడు దానికి మార్పు వచ్చింది. కోయిల గురించి చెప్తూ వచ్చినాను కదా, ఆ కోయిల గురించి కూడా ఇంకా కొంచెం వాక్యంలో ఉంది. చూడండి, వీళ్ళు ఎవరి కొరకు ప్రవచనం ఉంది, మన కొరకు గుర్తుపెట్టుకోండి మీరందరూ. ఎవరి కొరకు? ఊరి వెలుపల ఉండే వాళ్ళందరి కొరకు ఈ ప్రవచనమే ఉంది. కీర్తన 84వ అధ్యాయం. అందుకని దావీదు కీర్తన, దావీదు వీళ్ళ గురించే మాట్లాడినాడు అనుకుంటాను నేను. చూడండి వారికి ఏం కలిగిందో. 184వ కీర్తన 3వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికింది, పిల్లల పెట్టుటకు వాన కోకిలకు గూటి స్థలము దొరికింది. చూడండి, నీ బలిపీఠం, దానికి లేదు అలవాటు, గూడు కట్టేది తెలియదు కదా, గుడ్లు పెట్టేది ఒకటి తెలుసు కానీ గూడు కట్టేది తెలియదు, ఒక చోటు ఉండేది తెలియదు, ఒక పక్షితోనే జత కట్టేది తెలియదు. ఇప్పుడు ఏమైందంటే పిల్లల పెట్టుటకు గూటి స్థలం దేవుని ఇంట్లో దొరికింది. మాదిరికరమైనటువంటిది పాప క్షమాపణ, రక్షణ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ పక్షులన్నీ ఏడున్నాయి? కోగిళ్ళన్నీ చెప్పండి, ఏడున్నాయి? బలిపీఠం దగ్గరికి వచ్చినారు. ఇది ప్రవచనం కాదా? తృణీకరింపబడిన
సమానులైనటువంటి మనుషుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇలాంటి వారిని చూసినాడు దేవుడు. ఇప్పుడు రెండవదిగా మన జీవితం ఎట్లుండేది చూడండి. రండి, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం చదవండి. నీ జనన విధము చూడగా నువ్వు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీళ్లతో కడగబడలేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనుల్లో ఒకటైనను నీకు చేయవలనని ఎవరనూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడవాడు ఒకడను లేకపోయింది. నువ్వు పుట్టిన నాడే బయట నేలన పారవేయబడి అసహ్యముగా ఉంటుంది. ఇది ఏం మాట్లాడుతుందంటే రక్షణ లేని జీవితం. నువ్వు రక్షించబడకపోతే, నువ్వు కడగబడకపోతే, నువ్వు దేవుని బిడ్డగా ఉండవు. దేవుని దృష్టిలో మనం అసహ్యమైనటువంటి వారు. నీ జనన విధి చూడు అన్నాడు దేవుడు. మన జన విధి చూసినప్పుడు మనం ఎలాంటి వారంగా ఉన్నామంటే చూడండి. పుట్టిన నాడు నీ నాభి సూత్రం కోయబడలేదు అంటే ఆయన పేరు మనకి ఇవ్వబడలేదని అర్థం. నాభి సూత్రం ఏం మాట్లాడుతుంది? పేరుల గురించి మాట్లాడుతుంది. ఆయన ఏమన్నాడు? నా పేరు పెట్టబడిన నా జనులు. కాబట్టి నాభి సూత్రం కోయబడలే ఒకప్పుడు. అలాగున దేవునికి దూరస్థులమై ఉంటుంది. ఆ తర్వాత ఏం మాట్లాడుతుంది? ఏమంటున్నాడు? కోయబడలేదు. శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడలేదు. శుభ్రమగుటకు అంటే ఏ మనిషిని ద్వారా కానీ దేవుని వాక్యం చేత బోధించబడిన వాళ్ళం కాదు. మన పాపమును గురించి మనకు తెలియపరిచిన వాళ్ళు లేదు. ఆ తర్వాత చూడండి ఇంకా ఏం మాట్లాడుతుంది? నీకు ఉప్పు రాయకపోయేది అంటే పరిశుద్ధత. దేవుని పరిచయం చేసిన మానవుడు ఎవరునూ లేరు. మన ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన ఉప్పు. నేను లోకమునకు ఉప్పు అయి ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తును కలిగి ఉండే జీవితం లేని వారంగా మనం జీవించినాం. ఆ తర్వాత చూడండి ఇంకేమంటే బట్ట చుట్టక పోయేది. ఇది ఏం మాట్లాడుతుందంటే పాప జీవితమును గురించి మాట్లాడుతుంది. ఇలాగున్నప్పుడు ఏం చేశాడంట? ఎవరును నీ యందు కటాక్షింపలేదు. ఎవరు నిన్ను కటాక్షించలేదు. నీ యందు జాలి పడలేదు. నువ్వు పుట్టిన నాడే అసహ్యంగా ఉన్నామంట. ఆత్మీయ జీవితంలో దేవునికి దూరంగా ఉన్నప్పుడు అసహ్యం. మనం అందరూ అసహించుకున్నటువంటి జీవితం. ప్రభు ఏం చేశాడంటే ఇలాంటి నిన్ను నన్ను చూశాడు, నిన్ను నన్ను కరుణించినాడు, నిన్ను నన్ను ప్రేమించినాడు, నీకు నాకు సహాయం చేశాడు, నిన్ను నన్ను తన జనముగా తన బిడ్డగా చేశాడు. అందుకనే ప్రియులారా, దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. నీ జీవితం నా జీవితం ఇలాగ మనం చీకటి జీవితంలో ఉంటుంది. ఇలాంటి చీకట్లో నుండి దేవుడు మనల్ని ఏం చేసినాడంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తెచ్చుకున్నాడు. తర్వాత మూడో సంగతి చెప్పి ముగిస్తాను. ఇంకా రండి, నిర్గమకాండం ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు చూశాడో చూద్దాము. చదవండి దేవుని వాక్యంలోనే. ద్వితీయోపదేశ నిర్గమకాండం 32వ అధ్యాయము 9వ వచనం చదవండి. ద్వితీయోపదేశ నిర్గమకాండం 32:9. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, లోబడనొల్లని ప్రజలుగా ఉన్నప్పుడు చూశాను. కాబట్టి ప్రభువైన దేవుడు మనము లోబడవల్లని ప్రజలుగా జీవించిన వారు. మన స్వభావం లోబడదు. మనం చెప్పిన మాట వినేవాళ్ళం కాదు కదా. మనం చెప్పిన మాట వినేవాళ్ళం కాదు. ఓ మాట చూడండి, యెషయా గ్రంథం 65:2వ వచనంలో అంటాడు. ఏమన్నాడు దేవుడు? దినమెల్లా ఓ మాట అన్నాడు, లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాచున్నా. లోబడనొల్లని ప్రజలం. ఇలాంటి వారి కొరకై ఆయన మానవుడుగా దిగి వచ్చాడు. నేను నన్ను ప్రేమించినాడు, నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో బలియాగమైనాడు. ఇంకా 4వ విషయం చూద్దాం. ఒక మాట రండి, ఎలాంటి వారిని ప్రభు చూశాడో. లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం చదవండి. 13:10 త్వరగా 13:10. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం.
విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చటుండెను. ఆమె నడుమొంగిపోయి ఏమాత్రమును చక్కగా నిలబడకుండెను. యేసు ఆమెను చూచి, ఇది మరి గమనించు, యేసు ఆమెను చూచి, ఎవరంట? బలహీనులుగా ఉన్నప్పుడు దేవుడు చూశాడు. మనం ఎలాంటి వారంగా ఉన్నప్పుడు చూశాడు? బలహీనులం, చిన్నదానికి పడిపోయేవాళ్ళం, చిన్నదానికి త్రొట్టిల్లేవారం, అజ్ఞానులం, ఇలాంటి దౌర్బల్యమైనటువంటి దుష్టస్థితిలో ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి దేవుడు నిన్ను నన్ను చూశాడు. అందుకనే దేవుని వాక్యంలో ఇదే మాటను గురించి దేవుని వాక్యంలో ఏం రాయబడింది తెలుసా? ఆయన కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరియున్నందున వారిని చూచి అనే మాట రాయబడి. ఎవరు చూచాడంట? వారిని చూచి. ఏమి గొర్రెలు? ఎలాంటి గొర్రెలు మనం అంటే, ఇలాంటి గొర్రెల కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి ఏంది? మనలో ఏ యోగ్యత ఉంది? మనం ఎలాంటి గొర్రెలం అనే మాట దేవుని గ్రంథంలో రాయబడింది. త్వరగా మాటలు చూపించి ముగిస్తాను. 34వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 11వ వచనములో నుండి 34వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 34 నేను చెప్తాను, బాగా వినండి. 12వ వచనం మొదటి భాగం. చెదిరిపోయిన గొర్రెలు. మనం ఎలాంటి గొర్రెలం? మనం చెదిరిపోయిన గొర్రెలు. బలహీనలు అనే కాదు, చెదిరిపోయిన గొర్రెలు. చెదిరిపోయిన గొర్రెలుగా ఉన్నప్పుడు ఆయన చూశాడు. ఎలా చెదిరిపోయినావు? కాపరి లేడు, నడిపించేవాళ్ళు లేరు, సరైన స్థితిలోని తెచ్చేవాళ్ళు లేరు. ఎటు పడితే తింటిమి తాగితిమి జీవిస్తుమి. పొద్దున్న లేచి నుండి సాయంత్రం వరకు ఎంతో పనులు చేసుకుని సంపాయాలా. చిన్న బిడ్డకు 4 తొలాలు, పెద్ద బిడ్డకు 4 తొలాలు, అంతా ఇంత వెనకేసుకోవాలి. ఇదే 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 దేవుడు దైవము అనేటువంటిది ఏమి లేని వారంగా జీవించాం. మనము చెదిరిపోయిన గొర్రెలం. ఆయన వారు చెదిరిపోయినందున, ఇసికి ఉన్నందున కనికరపడ్డాడు చూచి. ఇక్కడ చూస్తే మనం చెదిరిపోయిన గొర్రెలం. తర్వాత 14వ వచనం బలహీనమైనటువంటి గొర్రెలం. అక్కడ రాయబడింది, పర్వతముల మీద బలమైనటువంటి మేతగల స్థలమందు అవి మేయును. తర్వాత ఒక మాట రాయబడింది చూడండి, బలమైన స్థలంలో ఎందుకు నడిపించినాడంటే బలహీనమైనటువంటి గొర్రెలు ఆయన నడిపించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. తర్వాత 16వ వచనం 15వ వచనం కింద భాగంలో ఏమన్నాడు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు, తప్పిపోయిన దానిని వెదకవచ్చితిని. తప్పిపోయినటువంటి వారు, తప్పిపోయిన కుమారుని వలె తప్పిపోయిన వారు. తర్వాత 16వ వచనంలోని పైన భాగం, తోలివేయబడిన గొర్రెలం. ఎలాంటి గొర్రెలము? తోలివేయబడిన గొర్రెలం. తర్వాత ఇంకా చూస్తే అదే 16వ వచనంలోనే గాయపడినటువంటి గొర్రెలం. ఎలాంటి గొర్రెలము? గాయపడినటువంటి గొర్రెలం. ఇంకా చూడండి 16వ వచనంలోనే దుర్బలముగానున్న గొర్రెలం. ఎలాంటి గొర్రెలము? దుర్బలముగా ఉన్న గొర్రెలం. తర్వాత అదే 16వ వచనం కింద భాగంలో క్రొవ్విన గొర్రెలం. ఆ తర్వాత కింద చూస్తే శిక్షించబడినటువంటి గొర్రెలం. ఇలాంటి గొర్రెల కొరకు యేసు ప్రభు ఏం చేసినాడు? యోహాను సువార్త 10వ అధ్యాయంలో మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టు. మంచి కాపరి గొర్రెల కొరకు ఏం పెడతాడంట? ప్రాణం పెడతాడు. ప్రాణం పెట్టినాడా? ప్రాణం తీసినాడా? కనుక దేవుడు మనల్ని చూశాడు, ఇలాంటి మన దగ్గరికి వచ్చాడు, మన జీవితాలు మార్చాడు. ఇప్పుడు అంత గొప్ప ప్రభువుని మనం ఆరాధించకుండా ఉండగలమా? కాబట్టి ఆరాధిద్దాం. దేవుడి మాటలు దీవించును.